తెలంగాణలో బీజేపీ నేతల నిరసనలు, రాజ్యాంగ హత్యా దినంగా రాష్ట్ర వ్యాప్త కార్యక్రమాలు. కేసీఆర్ సభకొచ్చి ప్రాజెక్టులపై చర్చించాలి. ఆయన టైంలోనే ఏపీలో మచ్చుమరి కట్టారు. కుట్రలతోనే ప్రాజెక్టులు ఆగిపోయాయన్న రేవంత్. కేసీఆర్ పాలనలో 44 లక్షల ఎకరాలకు నీళ్లిచ్చాం. ధాన్యం ఉత్పత్తిలో రాష్ట్రాన్ని నెంబర్ 1 గా మార్చాం. ప్రజల్ని తప్పుదోవ పట్టిస్తున్నారన్న హరీష్. కొత్త ల్యాండ్ పూలింగ్ యాక్ట్ కు కేబినెట్ ఓకే. రాజధానికి 44,000 ఎకరాల అదనపు భూసేకరణ, బనకచెర్లపై మాట్లాడొద్దన్న చంద్రబాబు. నేడు వైసీపీ విస్తృత స్థాయి సమావేశం. తాడేపల్లిలోని జగన్ క్యాంపు కార్యాలయంలో సమావేశం. కూటమి ఏడాది పాలనలో వైఫల్యాలపై చర్చ. జగన్ బుల్లెట్ ప్రూఫ్ కార్ స్వాధీనం. సింగయ్య మృతి కేసు విచారణలో భాగంగా సీజ్. కక్ష సాధింపు చర్యలంటున్న వైసీపీ నేతలు. కడుపు మండిన కుర్రాడు రాసిన ఫ్లెక్సీ అది. గతంలో పవన్ మాట్లాడిన బూతుల సంగతేమిటి? ఈ హ్యాపీ ఫాదర్స్ టు బి డే సందర్భంగా తండ్రి అయ్యే దిశగా అడుగులు వేయండి. ఓఎస్ఎస్ ఫర్టిలిటీ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. కూటమి ఎమ్మెల్యేల నార తీయాలన్న పేరుని. అక్రమ గ్రావెల్ కేసులో సిట్ కస్టడీకి కాకాణి. 2 రోజుల కస్టడీకి నెల్లూరు కోర్టు అనుమతి. నేటి నుండి విచారణ. కష్టపడే వారికి పదవులు గ్యారంటీ. మంత్రుల తీరుపై రేవంత్ అసంతృప్తి. ఉప ఎన్నికపైన సీఎం ఫోకస్. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ విచారణ. ఈటల రాజేందర్ స్టేట్మెంట్ రికార్డ్ చేసుకున్న సిట్ తనను ఓడించాలని చూశారన్న మాజీ మంత్రి. కలెక్టరేట్లలో తెలంగాణ తల్లి విగ్రహాలు అన్ని చోట్ల ఏర్పాటు చేస్తామన్న పొంగులేటి. ఇప్పుడున్న విగ్రహాల్ని తీస్తే ఊరుకోవన్న హరీష్. హైదరాబాద్ లోని పాత బస్తీలో ల్యాండ్ వివాదం. సమాధులు కూల్చేసి ఆక్రమణ. స్థానికులు కబ్జాదారుల మధ్య ఘర్షణ. మంత్రాలయం ఆలయానికి రికార్డు స్థాయిలో ఆదాయం. నెల రోజుల్లో 5 కోట్లు దాటిన హుండీ కానుకలు. ఆలయం చరిత్రలో ఇదే తొలిసారి. అట్లాంటాలో మిస్ అయిన తెలుగు యువకుడు సేఫ్. డల్లాస్ లో మనీష్ ఆచూకీ లభ్యం. సురక్షితంగా ఉన్నట్టు కుటుంబ సభ్యుల ప్రకటన. జూలై 1 నుంచి స్వల్పంగా పెరగనున్న రైల్వే ఛార్జెస్. నాన్ ఏసీ రైళ్లలో కిలోమీటర్కు పైసా, ఏసీ రైళ్లలో కిలోమీటర్కు 2 పైసలు పెరిగే అవకాశం. విమానాల్లో సాంకేతిక లోపాలపై ఆగ్రహం. సవరించుకోవడానికి వారం గడువిచ్చిన డీజీసీఏ. లేదంటే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్. నేడు కేంద్ర కేబినెట్ సమావేశం. ఎరువులు, రైతులకు సంబంధించిన అంశాలపై నిర్ణయం. డిఫెన్స్ ప్రాజెక్టులపైన చర్చించే అవకాశం. కొనసాగుతున్న ఆపరేషన్ సింధు. ఇరాన్ నుంచి వచ్చిన 280 మంది భారతీయులు. కేంద్ర ప్రభుత్వానికి ప్రయాణికుల కృతజ్ఞతలు. లీడ్స్ టెస్ట్ లో భారత్ ఓటమి. 5 వికెట్ల తేడాతో గెలిచిన ఇంగ్లాండ్. 5 టెస్టుల సిరీస్ లో 1-0 ఆధిక్యతలో ఇంగ్లాండ్.